వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునర్స్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత గుడ్డి మొగుడికి రేచీకటి పెళ్ళాం. ఇది మీరు దయచేసి ఫిజికల్ గా తీసుకోవద్దు, శారీరానికి సంబంధించిన సామెత కాదండి. ఇది మా సిఎంసి ఛానల్ వారి మనవి. ఇది మనస్తత్వానికి సంబంధించిన సామెత. భర్త మరీ మురుగుడైతే, గుడ్డివాడైతే, ఏది పడితే అది నమ్మితే, అతనికి కన్నా భార్య కొద్దిగా మేలైతే, కొంచెం చదువుకున్నదయ్యో, లేదంటే లోకజ్ఞానం తెలుసో, లేదా అటు ఇటు అందరితోటి పరిచయాలు పెంచుకుని ఆ యొక్క దీని మీద అవగాహన ఉన్న ఆమె అయితే ఏదైనా కానివ్వండి, అతనికన్నా ఈమె మేలు అని చెప్పుకునే సామెత మాత్రమే. ఎక్కువ భార్యాభర్తల్ని ఎందుకు తెస్తారు అంటే, వాళ్ళు మన లైఫ్లో ఎవరికైనా మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం, హైందవ ధర్మం ప్రకారం భార్యాభర్తలు ఒక తాటి మీద నడవాలనో, లేకపోతే ఇద్దరు అన్యోన్యంగా ఉండాలనో, సయోధ్యత పెంచుకోవాలనో అని. ఇక్కడ సుబ్బలక్ష్మిని సుబ్బారావుని మళ్ళా తీసుకురాక తప్పదండి. ఊరికే సుబ్బలక్ష్మిని సుబ్బారావుని తీసుకొచ్చాం, కానీ ఇక్కడ అందరూ భార్యాభర్తలు గుడ్డి మొగుడుకి రేచీకటి పెళ్ళామంటే ఆమె కనీసం పొద్దున పూట కనిపిస్తుంది, రాత్రిపూట కనిపించదు, ఈయనకి ఎప్పుడూ కనిపించదు అన్నమాట. అది సామెత అర్థమైతే ఇది మనం లోతుగా వెళ్ళక్కర్లేదండి. ఇది ఎవర్ గ్రీన్ సామెత, ఎప్పుడు వాడేది. వాడు ఇప్పుడు మనం ఏదైనా ఒక సంజోతా కోసం వెళ్ళామనుకోండి, భార్యాభర్తలు కొట్టుకున్నారని, ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి కదా మనకి. ఏదో ఒకటి చెప్పాలి అని దాని మీద చాలా ఎపిసోడ్స్, చాలా ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. వాళ్ళిద్దరిని ఎలా సంజోతా చేయాలా ఏంటి అన్నది. అలా పాత్రలతోటి చాలా 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 నాటకాలు, చాలా కార్యక్రమాలు టీవీలో కానీ రేడియోలో కానీ మన నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాము. అలా సంజోతాకి వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఎవరు మంచివాళ్ళు అని ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగారనుకోండి, వాడు గుడ్డి మొగుడు, అది రేచీకటి పెళ్ళాం. అంటే కాస్త కోస్త ఆమె కన్నా వినయతత్వం ఉంది, కానీ ఆయనకి అసలు లేదు అని చుట్టుపక్కల వాళ్ళు గోప్యంగా చెప్పే సామెతండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ నానుడి. ఎక్కువ భార్యాభర్తలకి వర్తిస్తుంది ఇది. ఎందుకంటే వాడిద్దరూ ఒక ఇంట్లో ఒక కప్పు కింద విభిన్న మనస్తత్వాలు కలిసి ఉండవలసిన వాళ్ళు. ఒక కుటుంబం బాగుందంటే జాతి బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్నట్టు మనం అనుకుంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఇలా అనిపిస్తుంది అన్నమాట. ఇలా చాటి చెప్పే సామెత ఈ సామెత. శరమామూలే సుబ్బలక్ష్మిని సుబ్బారావుని తీసుకొద్దామండి. సుబ్బలక్ష్మికి సుబ్బారావుకి, సుబ్బలక్ష్మికి దాదాపు ఒక 65 ఏళ్ళు ఉంటాయి అనుకోండి. సుబ్బారావు అంటే ఆ రోజుల్లో ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండి కొద్దిగా వయసు ఎక్కువ వాడినిచ్చి పెళ్లి చేసినట్టు చేసుకుని ఉంటేనో సుబ్బారావు వయసు 75 సంవత్సరాలు వేసుకుందాం అన్నమాట. అతనికి 75% జీవితం అంటే, ఒకవేళ దేవుడు మనకి 100 సంవత్సరాలు ఇచ్చినా కూడా అలా పరిగణలో తీసుకుని పరిణితి చెందాడా అంటే హీఈస్ ఆల్మోస్ట్ పోనీ ఇంకా నేర్చుకునే వయసు కూడా లేదు. మహా ఉంటే మరో 25 ఏళ్లు ఉంటాయి. అంతకాలం మనం ఉంటామా, బుర్రా బుద్ధి పనిచేస్తుందా, అవేమీ ఆలోచించాడన్నమాట. ఆయన ఎప్పుడో ఆయన 10వ ఏటో 11వ ఏటో బఠానీలో 5 పైసలకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళకి కూడా 5 పైసలు 10 పైసలు ఇస్తాను కొనుక్కోదండి అంటారు. అసలు 5 పైసలు 10 పైసలు చలామణిలో లేవని మాత్రం ఆయన బాగానే తెలుసు, ఎంత గుడ్డి మొగుడైనా కూడాను. ఆవిడంటే మరీ చులకనన్నమాట. యూనిట్ కరెంట్ ఆయన ఎప్పుడో 10 పైసలు కడితే ఇప్పుడు 10 పైసలు కడతానంటే ఎట్టా ఊరుకుంటారండి, రేట్లు పెరిగిపోతున్నాయని. ఇంకా ఈ సుబ్బారావు విలక్షణమైన మనిషి ఏంటంటేను, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తన భార్య ఒక వెర్రిబాగులదని, తనకేమీ తెలియదని, తనొక అమాయకురాలో అగాయచ్చప్ మనిషో ఏది మీరేదనుకుంటే అది తన్ని రోజు బాధ పెడుతుందని అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారన్నమాట. అలా చెప్పుకుంటూ పోయినా కూడా ఎవరు వింటారు అంటే వాళ్ళ అవసరానికి కాలక్షేపానికి వస్తారు, వింటారు. ఇంకా నాలాగా పని లేని వాళ్ళు ఉన్నారనుకో, అన్నయ్య తర్వాత ఏమైందిరా, ఇప్పుడు వదిన బానే ఉందా అంటారు. పని పాట లేని వాళ్ళు, పని పాట ఉండి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఈయన సోది వినరు. ఏదో లేరా పోనీ లేరా అందరూ అలాగే ఉంటున్నారు, రేట్లన్నీ పెరిగిపోయినాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, నువ్వు మనస్తత్వం మార్చుకోకపోతే ఎలా అని మందలించే
ధైర్యం ఎవరికీ లేదు. కారణం ఏంటంటే ఆయన వయస్సు. ఈ వయసులో మనం ఈ సుబ్బలక్ష్మి ఎవరికైనా చెప్పినా కూడా అన్నయ్య గారు ఈయన ఏంటండి ఇలా మాట్లాడుతున్నారనో, వదిన గారు ఇలా మాట్లాడుతున్నారు, అక్కయ్య గారు అని ఎప్పుడన్నా ఆవిడ బయటపడింది అంటేను ఏముంది లేవే వాడి గుడ్డు మొగుడైతే నువ్వు రేసి ఇక్కడ పెళ్ళాను, ఇద్దరే కానీ దొందే వాడిని పెద్ద వాడి మీద నీకు చాడీలు చెప్పేంత అధికారం లేదని ఆయన వైపు వాళ్ళు. ఇన్నాళ్ళు అడ్జస్ట్ అయిపోయావు, ఇంకా ఎంతకాలమే అని చెల్లెళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఈవెనే మందలిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈవిడికి కొంచెం వినే తత్వం ఉంది. ముందే అనుకున్నాం కదా రేచికటి పెళ్ళామని. ఈ పెళ్ళం కథ ఇలా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఒకవేళ జంజాల గారు బతికుంటే ఈ ఇలాంటి సామెతల మీద కానీ, ఇలాంటి తత్వం ఉన్న భార్యాభర్తల మీద కానీ కొన్ని వందల హాస్య చిత్రాలు వచ్చి ఉండేవి. ఇది మన దురదృష్టం, ఆయన్ని కోల్పోవటం. అలాంటి సామెత అండి ఇది. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, ఇది ఎవర్ గ్రీన్ సామెత. మీరు కూడా ఒకసారి గమనించండి. తాను పట్టిన కుందేలి 3 కాళ్ళు అనే భర్త ఉంటాడు, పోనీలేండి 3 కాకపోయినా 3.5 కాళ్ళు ఉన్నాయి అనే భార్య ఉందనుకోండి, ఇంకా ఆ చుట్టుపక్కల ఎవరు కనిపించరు మనకి, వాళ్ళిద్దరే ఉంటారు. అనగనగా ఒక విజయవాడ నగరం, మన జంట నగరాల్లోనూ ఒక భార్యాభర్తలు ఉండేవారు, చాలా అన్యోన్య దాంపత్యం గలవారని వీళ్ళిద్దరే కనబడతారు. ఇంకా చుట్టుపక్కల ప్రజలు ఎవ్వరు ఎవరికి కనపడరని మా సిఎంసి ఛానల్ వారి ఉద్దేశం. ఈ సామెతకైతే ఇదే అర్థం అండి. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతలో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ముందుగా మన హైందవ ధర్మ కుటుంబాలన్నింటికీ జై చెప్తూ సెలవు తీసుకునే ముందు మీరు కూడా జై చెప్పండి అని ప్రార్థిస్తూ జై హింద్. ధన్యవాదములు.